హాయ్ అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ టు జ్యోతిస్ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో ఎంతో హెల్దీ అయిన టేస్టీగా ఈజీగా పల్లీ చిక్కీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా. పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టచ్చు. పెద్దవాళ్ళు ఎప్పుడైనా తినాలి అనిపించినప్పుడు ఇలా పల్లీ చిక్కీ తినండి, బలాన్ని ఇస్తుంది. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని 1 కప్పు పల్లీలను వేసుకుని బాగా వేయించుకోండి. పల్లీలు వేయించినప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకుని వేయించుకోండి. అప్పుడే పల్లీలు లోపల వరకు వేగుతాయి. పల్లీలు వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి వేసుకుని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత వీటిపైన ఉన్న పొట్టు తీసుకుని ఇలా ముక్కల కింద చేసుకోండి, చెక్క బద్ద కింద. వీటిని పక్కన పెట్టుకుని మనం ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో 3/4 కప్పు బెల్లాన్ని వేసుకుని 1/4 కప్పు వాటర్ని వేసుకుని బెల్లాన్ని పాకం రానివ్వాలి. చూడండి, ఇలా బాగా ముద్ర పాకం రావాలి. అప్పుడే పల్లీ చిక్కీ కరకరలాడుతూ వస్తుంది. ఇలా వాటర్లో వేసి పాకాన్ని చెక్ చేసుకోవాలి. చూడండి, ఇలా వేస్తే పాకం గట్టిగా రావాలి. అప్పుడే పాకం రెడీ అయిపోయినట్టు. అప్పుడు మనం ముందుగా పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలను వేసుకుని బాగా కలుపుకోవాలి. ఒక ప్లేట్లోకి ఆయిల్ కానీ గీ కానీ రాసుకుని ఈ పల్లీల మిశ్రమాన్ని వేసుకుని ఇలా అచ్చులా వేసుకుని కొద్దిగా చల్లారుతుంది అన్నప్పుడు ఇలా ముక్కల కింద కోసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఏదైనా డబ్బాలో స్టోర్ చేసుకుంటే 1 మంత్ నుంచి 2 మంత్స్ వరకు నిలవ ఉంటుంది. పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టచ్చు. పెద్దవాళ్ళు ఏదైనా తినాలి అనిపించినప్పుడు ఇలా పల్లీ చిక్కీ తినండి, హెల్దీగా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.